నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ప్రభుత్వ భూములని కబ్జా చేస్తే సహించేది లేదు, అవసరమైతే గుండా యాక్ట్ తీసుకొస్తాం. చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు నిన్న గ్రామ సభలో మాట్లాడుతూ. ఆయన మాటల అంతరార్థం ఏంటంటే పంచాయతీలకి సొంత భూములు లేకపోవటం, ప్రభుత్వ భూములు లేకపోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. 450 గజాల భూమి కూడా లేకపోవటం ఏంటని. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది పంచాయతీల్లో ఇదే సమస్య ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు, చెప్పారు కూడా. అలాగే చంద్రబాబుకి విజన్ ఉంది, ఎగ్జిక్యూషన్ మెకానిజం ఉంది, తనకి జనాకర్షణ మాత్రమే ఉన్నది. ఆయన దగ్గర ఉన్న అనుభవం ఈ జనాకర్షణ కలిపితే అద్భుతాలు జరుగుతాయని కూడా చెప్పుకొచ్చారు. అలాగే అందుకు ప్రతిస్పందించుతూ చంద్రబాబు గారు కూడా వేరే కార్యక్రమంలో పవన్తో తనకున్న అనుబంధం, పవన్ తాను వేరు కాదన్నట్టు మాట్లాడటం. మొత్తానికి ఏంటంటే వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన సంకేతం పంపించారు ఇద్దరు కూడా. మాలో విభేదాలు, మా మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు, దుర్మార్గాలు చేస్తే ఊరుకోబోం, తాట తీస్తామని. అవతల అచ్యుతాపురం బాధితులను పరామర్శకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనను గుర్తు చేసుకుని ఒక్కరోజు వ్యవధిలో 30 కోట్ల రూపాయల పరిహారాన్ని తాము డిస్బర్స్ చేశాం, ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది పరిహారం ఇవ్వకపోతే తానే స్వయంగా వచ్చి దాన్ని నాకు కూర్చుంటాను. సవాళ్ళు ప్రతి సవాళ్ళు. మరోపక్క ఎమ్మెల్యేలని ఇళ్లకి పోనీయట్లేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య మీద రఘురామకృష్ణరాజు స్పందన. 4 ఏళ్ల పాటు తన్ని రాష్ట్రానికి రానికుండా చేసిన దాన్ని ఏమంటారు జగన్ గారు అని ఆయన ప్రశ్నించారు. ఇవే కాకుండా జాతీయ అంశాలు కూడా మొత్తం చర్చించడానికి మనతో ఉన్నారు పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే పూడి తిరుపతిరావు గారు. అలాగే సిరిపురపు శ్రీధర శర్మ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. నమస్తే శ్రీధర శర్మ గారు. ఇంకా మస్తాన్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ శ్రీధర్ శర్మ గారు, నిన్న మొత్తానికి ఏంటంటే మీ జాతీయ అధ్యక్షుల వారు అలాగే జనసేన అధ్యక్షుల వారు ఇద్దరు కూడా పోటాపోటీగా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం ప్రశంసించుకొని ఒకరి భుజాలు ఒకరు తట్టుకొని మా మధ్య విభేదాలు సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ తాట తీస్తాం అనే పద్ధతిలో హెచ్చరించారు. అన్నింటికన్నా మించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే గుండా యాక్ట్ తీసుకొస్తాం. ప్రభుత్వ పరంగా చెప్పిన మాట, అది జనసేన భావన. తెలుగుదేశం కూడా అలాంటి భావనే ఉందా? గుండా యాక్ట్ తీసుకొచ్చే ఆలోచన ఉందా? ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు పోడుకోవటం కాదు సార్, అది ఉన్న వాస్తవం. సమాజంలో వాళ్ళిద్దరూ కలిసి ఒక అన్నదమ్ముల్లాగా లేకపోతే ఒక తండ్రి పుత్రవాత్సల్యంలాగా వాళ్ళు కలిసి పరిపాలన చేస్తున్నారు. ఆ పరిపాలనలో భాగంగానే ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు గారికి విజన్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంది. ఈ రెండు కలగలిపి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం జరుగుతూ పోతూ ఉంది. ఈ రోజున మనం చూస్తూ ఉంటే గుండా యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో వాస్తవమే ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సాఫ్ట్వేర్ ని గతంలో 1.0 అనే సాఫ్ట్వేర్ ఉంటే దాన్ని జగన్ ఎలక్షన్ ముందర 2.0 అనే సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేశాడు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మనకున్న ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఎందుకు క్రియేట్ చేశాడంటే గ్రామాల్లో పోరంబోకు భూములు ఉంటాయి. చెరువు పోరంబోకు, రోడ్డు పోరంబోకు, శ్మశాన పోరంబోకు, ఇట్లా సంబంధించిన చాలా పోరంబోకు భూములు ఉంటాయి. దేవాదాయ ఎండోమెంట్ పోరంబోకు భూములు, ఇట్లా కాలువ పోరంబోకు, ఇట్లాంటి పోరంబోకు భూములన్నీ ఉంటాయి. ఈ పోరంబోకు భూములన్నిటినీ జగన్ వాళ్ళ వైసీపీ నాయకులకి, స్థానికంగా ఉన్న వాళ్ళకి అంటగట్టేందుకోసం, మరి వాళ్ళకి ఇచ్చేందుకోసం సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో 2.0 అనే సాఫ్ట్వేర్ ని చేశాడు. క్రియేట్ చేసి దాని ద్వారా వాళ్ళ దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన పోరంబోకు భూములన్నింటినీ జగన్ వైసీపీ నాయకులకు అప్పచెప్పాడు. ఈ రోజున చూస్తే గ్రామాల్లో ఇప్పుడు వెళ్ళి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వంలో చూస్తే అక్కడ 1 గజం భూమి కూడా గ్రామ పంచాయతీ కింద లేకుండా పోయింది. మరి ఆ భూములన్నీ వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ తేవాలి అంటే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గుండా యాక్ట్ తీసుకొస్తానంటే దానికేమి చంద్రబాబు గారు అభ్యంతరం పెట్టేది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మినిస్ట్రీ ఆయన చేసుకునే ప్రక్రియలో చంద్రబాబు గారు మరి సలహాలు సూచనలు అందజేస్తారని చెప్పితే పవన్ కళ్యాణ్ గారు
చేసే ప్రక్రియ మంచిగా ఉన్నప్పుడు నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ లో దీనికి సంబంధించిన నిర్ణయం మనకి వెలువడే అవకాశం ఉందా తర్వాత, అంటే త్వరలో జరగబోయే కేబినెట్ మీటింగ్లో? ఎందుకంటే ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వం, అందరూ కలిసి మాట్లాడుకోవాలి, దాని రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి, ఆ గుండా యాక్ట్ని ఏమన్నా మిస్యూజ్ చేసే ప్రమాదం ఉందా, ఇట్లాంటి రకరకాల సందేహాలు వస్తాయి. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు చంద్రబాబు గారు అనుభవజ్ఞులు, వారికి ఒక విజన్ ఉంది, ఆ విజన్ని ఎగ్జిక్యూట్ చేసే మెకానిజం ఉంది. దానికి ఎలాగా చాలా దాని మీద సునిశ్చితంగా పరిశీలన చేస్తారు, పరిశోధన చేస్తారు. అంటే ఫస్ట్ ఆయన దృష్టికి ఏదైనా వస్తే ఓకే, దాన్ని మనం అమల్లోకి తీసుకొస్తే వచ్చే ఇబ్బందులు ఏంటో ముందర చూస్తారు, దాన్ని ఎలా అడ్రస్ చేయాలో చూసి దాన్ని బట్టి యాక్ట్ తయారు చేసుకోవడం ఉంటుంది. ఆల్రెడీ ఏమైనా డిస్కషన్ అయిందా, లేకపోతే ఈయన అంతమంది జనాన్ని చూసేసరికి ఉద్రేకంగా చెప్పేశారా అది మాట? లేదు లేదు సార్, ఆల్రెడీ దాని మీద ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే గ్రామాలకి సంబంధించిన భూములు ఏమైనా అనే రికార్డ్స్ లో కనపడట్లేదు, రికార్డ్స్ లో కనపట్ల. ఇప్పుడు ఈ వర్ష తగలబెట్టుడు కార్యక్రమాల్లో రేపొద్దున గ్రామ పంచాయతీల్లో కూడా రికార్డులు తగలబడుతున్నాయి పలానా గ్రామంలో అనే పరిస్థితి కూడా రేపు రావచ్చు. ఇప్పుడు కేబినెట్ లో మీటింగ్ లో దీన్ని చర్చకు పెట్టి ఆమోదింపజేసే ప్రక్రియ అయితే గుండా యాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ప్రజలుగా కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని తరాల నుంచి వస్తున్న గ్రామ పంచాయతీకి సంబంధించిన పోరంబోకు భూముల్ని వైసీపీ నాయకులు ఎవరండి కబ్జా చేయడానికి? అసలు జగన్కి ఏం హక్కు ఉందండి? వాటిని కొన్ని అయితే తాకట్టు పెట్టేశాడు ఆయన, కొన్ని తాకట్టు పెట్టేశారు గ్రామ పంచాయతీలకు సంబంధించిన భూములు కూడా. ఎంత దారుణమైన పరిస్థితుల్లో జగన్ పరిపాలన కొనసాగిందంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ రోజున మరి పంచాయతీకి నిధులు కాజేశాడు. గ్రామ పంచాయతీలకు ఉండాల్సిన నిధులన్నింటినీ ఆయన ప్రభుత్వ పథకాలని చెప్పి వాటిని డైవర్ట్ చేసి ఆ నిధులు లేకుండా చేస్తే వైసీపీ సర్పంచులే ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది ప్రభుత్వం మీద. అంత దారుణమైన పరిస్థితుల్లో గత ప్రభుత్వం వ్యవహరించింది. అందుకనే ఈ రోజున గ్రామ పంచాయతీ వ్యవస్థ పటిష్టంగా ఉంటే రాష్ట్రం పటిష్టంగా ఉంటుందనేది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం, చంద్రబాబు గారి అభిప్రాయం.